హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వ్యవసాయ భూమి అయితే తీసుకురావడం జరిగిందండి. స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా, మంచి రెడ్ సాయిల్ ఉన్నటువంటి బిట్ అండి. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 9 ఎకరాలు అనమాట. 9 ఎకరాలు ఈ విధంగా మొత్తం పామాయిల్ మొక్కలు అయితే వేయడం జరిగిందండి. ఈ పామాయిల్ మొక్కలు వేసి సుమారుగా ఒక 2 నెలలు అయితే అవుతుందన్నమాట. రీసెంట్గా వేసినటువంటి మొక్కలండి. అంతకుముందు ఈ బిట్లో మామిడి చెట్లు ఉండేయండి, మామిడి తోటగా ఉండేది ఇది. ఆ మామిడి తోటని తీసేసి రీసెంట్గా పామాయిల్ మొక్కలు అయితే వేయటం జరిగిందనమాట. బిట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. 4 పలకలు సమానంగా ఉంటుందన్నమాట. కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి. ఈ విధంగా ఒక 2 మామిడి చెట్లు అయితే ఉంచారండి దీంట్లో. ఇక ఈ బిట్టున్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ చీమలపాడండి. ఈ బిట్టుకున్న రోడ్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి నేషనల్ హైవే అండి, NH30 అనమాట. తిరువూరు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేకి జస్ట్ 700 మీటర్స్ దూరంలోనే ఉంటుందండి. ఈ 700 మీటర్స్ ఈ విధంగా గ్రావెల్ రోడ్ అయితే ఉంటుంది. ఎనీ టైం కార్ వెళ్ళిపోతుందండి. ఇది వచ్చేసరికి బిట్ అండి. ఈ బిట్ వచ్చేసరికి విజయవాడకి సుమారుగా 58 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. అదేవిధంగా నూజివీడు నుంచి 35 కిలోమీటర్ల దూరము. ఇటు మైలవరం నుంచి చూసుకుంటే సుమారుగా 23 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి ఇందులో ఉన్నటువంటి బోర్ అండి. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. గ్రౌండ్ నుంచి 3 అంగుళాల పైప్ లైన్ అయితే వేయటం జరిగిందనమాట. పైపులు నిండా మంచి ప్రెజర్ తోటి అయితే వాటర్ వస్తుంది. ఫుల్ వాటర్ అండి. ఒక బోర్ ఉన్నా కూడా గట్టిగా వస్తుంది. ప్రజెంట్ ఇది సోలార్ మీద అయితే నడుస్తూ ఉందండి. కరెంట్ కలెక్షన్ అయితే లేదనమాట. ప్రస్తుతం అయితే వాటర్కి ఇబ్బంది లేదండి. మొక్కలు పెరిగాక ఇంకొక బోర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. బిట్ అయితే 4 పలకలు సమానంగా ఉంటుంది. కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. ఎక్సలెంట్ బిట్ అనమాట. ఈ బిట్కి వచ్చేసరికి 2 వైపులా రోడ్డు అనేది ఉంటుందండి. తూర్పు ఫేసింగ్ కూడా రోడ్డు ఉంటుంది. అదేవిధంగా ఇటు ఉత్తరం ఫేసింగ్ కూడా రోడ్డు ఉంటుందండి. తూర్పు ఉత్తరం కార్నర్ బిట్ అనమాట. బిట్ అయితే చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ గేట్ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ తూర్పు ఫేసింగ్లో గేట్ అండి అది. ఆ తూర్పు ఫేసింగ్ ఈ విధంగా బారుగా రోడ్డు అయితే ఉంటుంది. చెరలోకి వెళ్తారండి. అవతల ఇంకొక రోడ్డు కూడా ఆ రోడ్డు కనెక్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇటు ఉత్తరం ఫేసింగ్ కూడా మనకు గేట్ అయితే ఉంది చూడండి. ఫ్రంట్ ఫేసింగ్లో ఇది ఉత్తరం ఫేసింగ్ గేట్ అండి. 2 వైపుల రోడ్డు సౌకర్యం ఉంటుంది. కార్నర్ బిట్ అనమాట. రోడ్డు ఫేసింగ్ ఎక్కువ అండి. ఆ ఏదైతే ఉందో మట్టి రోడ్, ఆ మట్టి రోడ్డుకి మంచి ఫేసింగ్ ఉంటుంది. సుమారు 400 మీటర్ల పైన ఫేసింగ్ అయితే ఉంటుందండి. మొక్కలు చిన్న మొక్కలు వేసినా కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్కలు అయితే వేసారండి. చాలా బాగుంది. చేను కూడా చూడంగానే మనకు మంచి అపియరెన్స్ అనేది అనిపిస్తుంది అనమాట. చేను చూసిన తర్వాత గేటు పెట్టేసి చుట్టూ ఫెన్సింగ్ వేసేసి చాలా నీట్గా అయితే చేను తయారు చేశారండి. చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇక రేటు విషయానికి వస్తే రైతు చెప్తున్న ధర వచ్చేసరికి ఒక ఎకరానికి గాను 33 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. అది కూడా మాట్లాడుకోవచ్చు. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి నా నెంబర్ను సంప్రదించగలరు. ఓకే, థ్యాంక్ యూ.